ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి అనిల్ రాపూడి గారు 2027 సంక్రాంతి గాను రాబోయే సినిమా ఏంటో ఆయన అయితే అప్డేట్ ఇచ్చేసారండి. ఇందులో హీరోలు వచ్చి నందమూరి కళ్యాణరాము, వెంకటేష్ గారండి. అంటే ఎవరు మెయిన్ రోలో ఎవరు సెకండ్ రోల్ నాకు తెలియదు, కానీ ఇది మల్టీ స్టార్ మూవీ. ఒకవేళ పాత్రలు ఇద్దరు ఉండొచ్చు, ఎక్కువ తమ్ముడు క్యారెక్టర్ అంటున్నారు కాబట్టి స్టోరీ కూడా కొద్దిగా లీక్ అయింది సినీ వర్గాల్లో. ఏంటన్నా చూడాలి. అయితే నందమూరి కళ్యాణరామ్ గారికి ఎప్పటి నుంచో హిట్ కోసం చూస్తున్నారు. బింబిసార్ తర్వాత సరైన హిట్ రాలేదు. మళ్ళీ సినిమాలు అంటే మంచి సినిమాలు తీశారు, కానీ ఎందుకో జనాలకు నచ్చలేదు, ప్రేక్షకులకి. దానివల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్ది దెబ్బ అయ్యాయి. ఈసారి అంటే అనిల్ రాపూడి గారి సినిమా పండగకి వస్తుంది కాబట్టి నందమూరి కళ్యాణరామ్ గారి యాక్టింగ్ కూడా కామెడీ సెన్స్, టైమింగు ఇవన్నీ బాగుంటాయి. ఈసారి పక్కా హిట్ కొట్టి మంచి బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది ఈ సినిమా. చూడాలి ఏమవుతుందో, అనిల్ రాపూడి గారు ఏ మ్యాజిక్ చేస్తారో చూడాలి. 2027 అంటే వెంకటేష్ గారితో పాటు చిరంజీవి గారి సినిమా వచ్చేలాగా కనబడుతుంది. కుదిరితే బాలకృష్ణ గారి సినిమా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ. బాలకృష్ణ గారి సినిమా వచ్చే అవకాశం తక్కువ ఉంది, కానీ చిరంజీవి గారు, వెంకటేష్ గారి సినిమా మాత్రం మ్యాక్సిమం ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. నాగార్జున గారి సినిమా కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. చూడాలి ఎవరు విన్నర్ అవుతారో. 2027 బాబాయ్ బదులు అబ్బాయి బరిలోకి దిగారు. అయినా సరే నందమూరి అభిమానులు అందరూ నందమూరి కళ్యాణరామ్ గారికి సపోర్ట్ ఉంటుంది ఫుల్గా. అనిల్ రాపూడి ఎప్పుడు మంచి ప్లాన్లు వేస్తూ ఉంటారు. అంతగా ఆయనకి వరుసగా విజయాలు వస్తుంది. హిట్ మిషన్ అని పేరు కూడా వచ్చింది టాలీవుడ్లో. ఈసారి అంటే కళ్యాణరామ్ గారికి మంచి హిట్ వస్తే ఆ తర్వాత బింబిసార్ 2 కూడా ఉంది. ఈ విధంగా ఆ సినిమాలు నందమూరి కళ్యాణరామ్ గారు కూడా ట్రాక్ ఎక్కే అవకాశం కనబడుతుంది. ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ గారు 7 హిట్లు కొట్టారు ఈ మధ్య. అది గత 10 సంవత్సరాలు బట్టి చూస్తే బాలకృష్ణ గారు అయితే 8 హిట్లు కొట్టారు. బాలకృష్ణ, ఎన్టీఆర్తో పాటు నందమూరి కళ్యాణరామ్ గారు కూడా మంచి హిట్లు కొట్టే అవకాశం ఉంటుంది ఈ మళ్ళీ రాబోయే 10 సంవత్సరాల్లో. దాంతోపాటు నందమూరి మోక్షజ్ఞాన్ కూడా ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందంటండి. ముందు ప్రశాంత్ వర్మ అన్నారు, కానీ ప్రశాంత్ వర్మతో వాస్తవాలు లేవు. సినిమా ఎందుకో మళ్ళీ ప్రశాంత్ వర్మ ఆపేటట్టు కనబడుతున్నాడు. ఆదిత్య 999 మ్యాక్స్ మాత్రం వచ్చేటట్టు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. క్రిష్ డైరెక్షన్, గౌతమపుత్ర శాతకర్ణి సినిమా తీశారు కదా క్రిష్ డైరెక్షన్లో ఆదిత్య 999 మ్యాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఈసారి అన్నతమ్ములు ఇద్దరు మంచి హిట్ కొట్టే అవకాశాలు కనబడుతున్నాయి ఎక్కువ. బాలకృష్ణ సినిమాలు అంటే మనకు తెలుసు, రాబోయే NBK 111 గోపిచంద్ మనని రేపు 28 మార్చి నుంచి సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నది. బర్త్డేకి కానుకగా మంచి టీజర్ ఏదో వదిలి పాట ఈలోపే వదులుతారు. ఈ సినిమా దసరాకి కానుక వచ్చే అవకాశాలు ఉంటే ప్రమోషన్ గట్టిగా చేసే అవకాశం ఉంటాయి ఎక్కువ. ఇది పాన్ ఇండియా మూవీయా లేదా నార్మల్ మూవీ, రీజనల్ మూవీ అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఆ అప్డేట్ కూడా ఇస్తారు. ఎక్కువ చేత పాన్ ఇండియా మూవీ అని అంటున్నారు, మరి ఏంటన్నది క్లారిటీ లేదు, తెలియాలి. ఈ విధంగా నందమూరి హీరోలు అంటే ఫుల్ ఫామ్లో ఉన్నారండి. తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చి డ్రాగన్ ప్రశాంత్ నీల్తో మూవీ, ఆ సినిమా కూడా 2027లో వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ 2026, 2027 నందమూరి వంశం మంచి హిట్లు కొట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే కళ్యాణరామ్ గారి సినిమా ఒక సినిమా ఉంది ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. ఆ సినిమా ఏంటన్నది దాని డీటెయిల్స్ కనుక్కొని పూర్తిగా ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై మోక్షజ్ఞాన, జై నందమూరి కళ్యాణరామ్. థ్యాంక్ యూ.